ఓం నమో వెంకటేశాయ. భయభావ విమోచన నయరీతేరరోచన గోవింద గోవింద. యంభూరి భారమవనీ జలవహ్ని వాయునాకాలయం జఠర చంచలలోకచక్రం అంకే స్థితం ముఖ విజృంభణ సూచితార్థం జానాతి నాపి జననీ తమభిద్రుతోహం అని నృకుటీశ్వట కరటీరట కుటతీకట శకటీకటుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినందేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్ష రూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. పిల్లవాడు ఆకాశంలోకి తీసుకెళ్ళబడ్డాడు. ఆకాశం నుంచి ఒక్కసారిగా రాక్షసుడితో పిల్లవాడు కింద పడ్డాడు. పడ్డప్పుడు రాక్షసుడి అవయవాలు ఒక రాయికి తగిలి ముక్కలైపోయినాయి. చేతులు కాళ్ళు అవి ఇవి అన్నీ విడి తీసుకుపోయినాయి. కానీ పిల్లవాడు మాత్రం రాక్షసుడి వక్షస్థలం మీద హాయిగా సేఫ్గా ఉన్నాడు. ముందేమో భయపడుతూ ఏడుస్తూ ఉన్నవాళ్ళు కాస్త చూసి సంతోషించి ఆ పిల్లవాడిని తీసుకుని తల్లికి ఇచ్చారు. తల్లి ఏమో కాస్త పాలు ఇచ్చి కొంచెంసేపు అలా పడుకోబెట్టింది. కాస్త వాతావరణం సద్దుముడిగిన తర్వాత అక్కడుండే పెద్దవాళ్ళందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఎలా జరిగింది ఇది, దీనికి మూలం ఏమై ఉంటుంది, ఏం కారణమై ఉంటుంది అని. అహోబతాత్యద్భుతమేష రక్షస బాలో నివృత్తిం గమితోభ్యగాత్ పునః హింస్రస్వపాపేన విహింసితః ఖలః సాధు సమత్వేన భయాద్ విముచ్యతే అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఒక ఆయన అయితే అహోబత, అయ్యో నా జీవితంలో ఇలాంటిది నేను చూడలేదు, అత్యద్భుతం, అసలు నేను చూసి కని విని ఎరిగింది కాదు, ఇది అత్యద్భుతంగా ఉంది. ఏంటి, ఏషః బాలః, ఇతనేమో పసిపిల్లవాడు, తీసుకెళ్ళిన వాడేమో రాక్షసుడు, రక్షస నివృత్తింగమితః అభ్యగాత్ పునః, రాక్షసుడు పైకి తీసుకెళ్ళిన తర్వాత అసలు ఎలా వెనక్కి వచ్చాడు, పునః అభ్యగాత్ మళ్ళీ ఎలా వచ్చాడు, వచ్చేటప్పుడు రాక్షసుడు మాత్రం ముక్కలయ్యాడు, పిల్లవాడు మాత్రం సేఫ్గా ఉన్నాడు అనే సంగతి, ఇలాంటిది నేను కని విని ఎరగనండి అని ఒక ఆయన అన్నాడు. అహోబత అత్యద్భుతం ఏషః రక్షస బాలో నివృత్తింగమితః అభ్యగాత్ పునః. ఇంకొక ఆయన అన్నాడు, అలా కాదులేండి, హింస్రస్వపాపేన విహింసితః ఖలః, ఈ రాక్షసుడు కలహ దుర్మార్గుడు కదా, హింసా స్వభావం ఉన్నవాడు కదా, అందుకని ఆ స్వభావంతోనే విహింసితః, ఎవరు ఏ స్వభావంతో ఉంటే పైన ఉన్నవాడు అలాంటి ఫలితాలని ఇస్తాడు కాబట్టి హింసా స్వభావం ఉన్న రాక్షసుడికి ఈ హింసే మిగిలింది. ఎంతమంది కాళ్ళు చేతులు విరగదీశాడో, ఎంతమంది ప్రాణాలను తీసేసుకున్నాడో తెలియదు కదా, అందుకని చివరికి అన్నీ అయ్యి ఇలా పడున్నాడు. హింస్రః స్వపాపేన విహింసితః ఖలః.
సాధు మంచివాడు ఎప్పుడు భయాద్ విముచ్యతే, భయం నుండి బయటపడతాడు. మంచివాళ్ళు ఎప్పుడైనా సరే భయం లేకుండా సుఖంగా ఉంటారు. సాధువు సమత్వేన, సాధువు అందరినీ సమంగా చూస్తాడు కదా, అందరినీ సమంగా చూసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని కష్టపెట్టకుండా ఉంటాడు కదా. అలా కష్టపెట్టకుండా ఉండే మంచివాడు, అది పసిపిల్లవాడైనా సరే, అది ఈ జన్మలోనైనా సరే పై జన్మలోనైనా సరే ఎలాగైనా సరే భయం లేకుండా హాయిగా ఉంటాడండి. వాళ్ళ స్వభావాలకి పైవాడు ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ రాక్షసుడి స్వభావానికి ఫలితం కనిపిస్తోంది, పిల్లవాడి స్వభావానికి ఫలితం కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే పిల్లవాడు మంచివాడు అని తెలిసిపోతోందండి అని ఇంకొక ఆయన అన్నాడు. ఇలా వీళ్ళలో వీళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు. అహోబతాత్యద్భుతమేష రక్షస బాలో నివృత్తిం గమితోభ్యగాత్ పునః హింస్ర స్వపాపేన విహింసిత ఖలః సాధు సమత్వేన భయాద్ విముచ్యతే అని. కొంతమంది అన్నారు, కిన్నస్తపశ్చీర్ణమధోక్షజార్చనం పూర్తేష్టదత్తముతభూత సౌహృదం యత్ సంపరేత పునరేవ బాలక దిష్ట్యా స్వబంధూన్ ప్రణయన్నుపస్థితః అని అన్నారు. కిన్నస్తపశ్చీర్ణం, మనం ఏం తపస్సు చేశామో కదా, కిన్నస్తపశ్చీర్ణం, మనం చేసిన తపస్సు ఏముందో కదా. అధోక్షజార్చనం, సాక్షాత్తు ఆ పరమాత్మకే ఏమైనా అర్చన చేశామా? అధోక్షజుడైనటువంటి లేదా అధోక్షజుడు అనే పేరున్నటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువుకి ఏమైనా పూజ చేశామా? అధోక్షజార్చనం. పూర్తం, ఎక్కడైనా బావులు లాంటివి ఏమైనా తవ్వించామా? అందరికీ ఉపయోగపడేటువంటి బావులు తవ్వించడం లాంటి పుణ్యకార్యాలు ఏమైనా చేశామా? ఇష్టం, యజ్ఞయాగాదులు ఏమైనా చేశామా? దత్తం, ఏమైనా దానాలు చేశామా? లేదు, అంత సీన్ లేదు అని అనుకుంటే ఉతభూత సౌహృదం, ప్రాణుల మీద దయతో ఏమైనా బతికేమా? లేదా ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ ఎక్కడైనా ప్రాణులంటే దయగా ఉండటం అనేది ఏమైనా చూపించామా? ఆ చూపించిన దానికి ఫలితంగా యత్ సంపరేత, పిల్లవాడు గాల్లోకి వెళ్ళిపోయాడు మళ్ళీ దొరకడు అని ఏడుస్తూ కూర్చున్నప్పుడు పునరేవ బాలక దిష్ట్యా మన అదృష్టం కొద్దీ పునరేవ బాలక, మళ్ళీ పిల్లవాడు తిరిగి వచ్చాడు. స్వబంధూన్ ప్రణయన్, తిరిగి వచ్చేటప్పుడు కూడా పైనుంచి కింద పడ్డా కూడా ఏమీ కాకుండా చెక్కు చెదరకుండా చూసే వాళ్ళందరినీ సంతోషపెడుతూ, ప్రణయన్, వాళ్ళందరికీ సంతోషాన్ని పంచుతూ ఉపస్థిత, ఇక్కడే ఉన్నాడు, మనకి దగ్గరగానే ఉన్నాడు. చాలా దూరంగా వెళ్ళిపోయినవాడు, చాలా ఎత్తుకు తీసుకు వెళ్ళబడ్డవాడు మళ్ళీ తిరిగి సేఫ్గా కిందకి దిగొచ్చాడు. మనం ఏం చేసుంటామో కదా, ఏం పుణ్యకార్యాలు చేసుంటామో కదా, ఏం అదృష్టమో కదా మనది అని కొంతమంది అనుకున్నారు. కిన్నస్తపశ్చీర్ణం అధోక్షజార్చనం పూర్తేష్టదత్తముత భూత సౌహృదం యత్ సంపరేత పునరేవ బాలకో దిష్ట్యా స్వబంధూన్ ప్రణయన్నుపస్థిత. ఈ రకంగా దృష్ట్వాద్భుతాని బహుశో నందగోపో బృహద్వనే వసుదేవ వచోభూతో భూయో మానయామాస విస్మిత. ఈ రకంగా ఆశ్చర్యాల మీద ఆశ్చర్యాలు జరుగుతూ ఉంటే దృష్ట్వా అద్భుతాన్ని, ఇలాంటి అద్భుతాలని చూసి బహుశः చాలా చెప్పుకోగలిగినవి కొన్ని, చెప్పుకోలేనివి కొన్ని, చెప్పుకోనే తీరులో లేనివి కొన్ని, ఇలాంటివేవో ఆశ్చర్యాలు జరుగుతూనే ఒకదాని వెంట ఒకటి జరుగుతూనే ఉంటే బృహద్వనే, ఆ నందగోకులంలో ఉన్న నందగోపుడు, నందుడనేటువంటి గోపాలకుడు వసుదేవ వచోభూయ మానయామాస. ఆ వసుదేవుడు అందుకనే చెప్పాడు ఆ రోజు, వెళ్ళు గోకులానికి వెళ్ళు, చాలా అరిష్టాలు ఏవో కనిపిస్తున్నాయి, ఉత్పాతాలు కనిపిస్తున్నాయి అన్నాడు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాడు. విస్మిత, ఆశ్చర్యపోయాడు. ఈ విషయం వసుదేవుడికి ఎలా తెలిసింది? వసుదేవుడు ఆ రోజు ఎందుకు నన్ను పోరాడు, తొందరగా వెళ్ళు అని ఎందుకు పోరాడు అని ఆశ్చర్యపోయాడు. దృష్ట్వాద్భుతాని బహుశో నందగోపో బృహద్వనే వసుదేవ వచోభూయో మానయామాస విస్మిత. వసుదేవుడు ఒకవైపు ఆశ్చర్యపోతూనే ఉన్నాడు, అద్భుతం అనే ఈ సంఘటనలన్నిటినీ చూస్తూనే ఉన్నాడు. నందగోకులంలో ఉండేటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆశ్చర్యాలను చూస్తూనే ఉన్నారు, మన పుణ్యం అని అనుకుంటూనే ఉన్నారు. కానీ పరమాత్మ పరిస్థితి వేరుగా ఉంది. ఆయన అనుకున్నది అనుకున్నట్లు సాగుతున్నట్లు లేదు. ఆయన తల్లి ఒడిలో ఉన్నవాడు కాస్త బరువు పెరిగి, ఈ బరువు పెరగటానికి కారణం మొత్తం నా కడుపులోనే 14 భువనాలు ఉండటం అని తల్లికి సూచన చేశాడు. ఆ సూచన ఎవరు సరిగ్గా అర్థం చేసుకోలేదు, తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తల్లి ఒడిలో ఉంటే
గాలితో పాటు గాలి వచ్చినప్పుడు తృణావర్తుడు వచ్చినప్పుడు ఆ తృణావర్తుడు తల్లిని కూడా పైకి తీసుకెళ్లేవాడు. పైకి తీసుకెళ్తే పైనుంచి కింద పడితే తల్లికి ఇబ్బంది అయి ఉండేది. అందువల్ల బరువును చూపించేసేసి కింద కూర్చోబెట్టేసి తల్లిని పైకి తీసుకెళ్లకుండా ఆపాడు అని అర్థం చేసుకున్నారు. అందులో పెద్ద స్వారస్యమేమీ లేదు. ఎందుకంటే ఇంత బరువు పెరగలిగినటువంటి పసిపిల్లవాడు తల్లిని కాపాడకుండా పోయాడా, కాపాడలేకుండా ఉన్నాడా? అందువల్ల అది కాదు. ఈ బరువు పెరగటానికి కారణం నాలో 14 భువనాలు ఉన్నాయి అని ఎంతో కొంత సూచన చేయటమే. కానీ ఈ హడావిడిలో పడి అటు యశోద కానీ ఆ మాట ఉన్న మిగతా వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా ఈ విషయాన్ని ఇలా అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకోలేకపోవటంతో అయ్యో ఇలా అర్థం చేసుకోకపోతే ఎట్లాగా, ఈ అవతారానికి ప్రయోజనం ఏముంటుంది అని అనుకున్నవాడు కాస్త మళ్ళీ ఇంకొక సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకొక సందర్భం వస్తే ఇంకొక సూచన చేద్దాము, లేదా ఇంకొక ప్రత్యక్ష నిదర్శనాన్ని ఏమైనా చూపిద్దాము అని అనుకుంటున్నాడు. ఆ సందర్భం రానే వచ్చింది. ఏకదార్భకమాదాయ స్వాంకం ఆరోప్య భామిని ప్రస్నుతం పాయయామాస స్తనం స్నేహపరిప్లుత. ఏకదా ఒకరోజు అర్భకమాదాయ ఈ పసిపిల్లవాడిని తీసుకుంది. భామిని యశోద పసిపిల్లవాడిని తీసుకుని స్వాంకం ఆరోప్య తన ఒడిలో పడుకోబెట్టుకుంది. బహుశా ఈవిడ చాలా పెద్ద ఆవిడ కదా, ఈవిడ అత్తగారు ఉండదు ఇంట్లోనూ. అందువల్ల ఎప్పుడు చూసినా పసిపిల్లాడిని ఒళ్ళో వేసుకుని కూర్చుంటున్నావు, పని ఎవరు చేస్తారు అని అరిచేవాళ్ళు లేనట్టున్నారు. అందుకని హాయిగా పసిపిల్లాడిని ఒళ్ళో వేసుకుని ముద్దు చేద్దామని కూర్చుంది. ఆ ముద్దు చేద్దామనే ఉద్దేశంలో ఉండగా ప్రస్నుతం పాలు కారిపోయినాయి. ఆ ముద్దుకి పాలు కారిపోయినాయి. దాంతో పాలు కారుతున్నాయి కదా అని పాయయామాస పాలు తాపించింది లేదా తాగించింది. ప్రస్నుతం పాయయామాస స్తనం స్నేహ పరిప్లుత. ఈవిడ స్నేహంతో తడిసిపోయింది. ఈవిడ ఆ పసిపిల్లవాడి మీద ప్రేమతో మొత్తం తడిసిపోయింది. ఈవిడ తడిసిపోతే సహజంగా తల్లి కదా, తల్లి తడిసిపోతే ప్రేమలో తడిసిపోతే వెంటనే పాలు కారుతాయి కదా, ఆ పాలు కారిన పాలని పిల్లవాడికి పట్టించేసేసింది. ఏకదార్భకమాదాయ స్వాంకం ఆరోప్య భామిని ప్రస్నుతం పాయయామాస స్తనం స్నేహ పరిప్లుత. ఈవిడ హడావిడిలోనే ఉంది. కానీ స్వామి మాత్రం మయా సందర్భం వచ్చింది అని చూస్తున్నాడు. ఈ సందర్భం సరిగ్గా పండే సమయం ఏంటి అని వెతుకుతున్న ఆ సమయం కూడా వచ్చింది. ప్రీతప్రాయస్య జనని సా తస్య రుచిరస్మితం ముఖం లాలయతి రాజన్ జృంభతో దదృశే ఇదం. రానే వచ్చింది. పీతప్రాయస్య ఆయన దాదాపుగా పాలు తాగటం పూర్తి చేశాడు. ఈ పసిపిల్లలతో కొన్ని చిక్కులున్నాయి. వీళ్ళు మొత్తం తాగరు, కడుపు నిండా తాగరు. ఏదో ఆకలి తీరే 4-5 చుక్కలు తాగి అలా ఊరుకుంటారు. తర్వాత మళ్ళీ తొందరగా ఆకలేసి ఏడుస్తారు. వీళ్ళ గోల ఇదే. ఈయన కూడా అలాంటి పనే చేశాడు. పీతప్రాయస్య దాదాపుగా తాగాడు. మొత్తం తాగకుండా దాదాపుగా తాగాడు. పోన్లే ఎంతో కొంత తాగాడు కదా అని జనని యశోద ఆ మొహం చూస్తూ కూర్చుంది. ఎందుకంటే పాలు తాగిన పిల్లవాడు కాస్తంత నవ్వు మొహం పెడతాడు కదా, అంతవరకు ఏడుపు మొహంతో ఉన్నవాడు కాస్త నవ్వు మొహం పెడతాడు కదా, ఆ నవ్వు చూద్దాము అని చూస్తూ కూర్చుంది. ఈవిడ దృష్టి మొత్తం ఆయన మొహం మీదే పడింది. సా తస్య రుచిరస్మితం. ఆయన అందంగా ఓ చిరునవ్వు నవ్వాడు. ఆ అందమైన చిరునవ్వుని చూస్తూ ఈవిడ కాలం గడుపుతోంది. అంటే ఈవిడ చూపులు వేరే ఎటువైపు లేవు, ఆయన మొహం వైపుకే ఉన్నాయి. ముఖం లాలయతి. ఈవిడ ఒకవేళ ముద్దు చేసినా అచ్చోగిచ్చో అన్నా అక్కడే మొహం మీదనే దృష్టి ఉంది. అలాంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు రాజన్, నువ్వు ఎలాగైతే ఎవరి మీద ఎవరికైనా ఏమైనా చెప్పదలుచుకుంటే సరి అయిన సమయం చూసి చెప్దామని అనుకుంటావో పరీక్షిత్తు, అలాగే ఈయన కూడా సరి అయిన సమయం చూసి చెప్దామని అనుకుని ఒక్కసారిగా తన మొహం చూస్తున్నటువంటి యశోద కళ్ళ ముందు జృంభయత ఒక్కసారి ఆవలించాడు. జృంభత దదృశే ఇదం. అప్పుడు ఆ మొహాన్నే చూస్తున్నటువంటి యశోదకి కనిపించింది, ఈ సీన్ కనిపించింది. ఏ సీన్ కనిపించింది? పైన చెప్పబోయే సీన్ కనిపించింది. పీతప్రాయస్య జనని సా తస్య రుచిరస్మితం ముఖం లాలయతి రాజన్ జృంభతో దదృశే ఇదం. ఏం కనిపించింది? ఖమ్రోదసి జ్యోతిరనీకమాశా సూర్యేందువన్నిశ్వసనాం బుధీంశ్చ ద్వీపాన్నగాంస్తద్దుహితృర్వనాని భూతాని యాని స్థిరజంగమాని.
మొత్తం ప్రపంచమంతా కనిపించింది ఆ నోట్లో. ఆవలిస్తున్న పసిపిల్లవాడి చిన్న నోట్లో మొత్తం ప్రపంచం కనిపించింది. ఖం ఆకాశం కనిపించింది. రోదసి కింద ఉండే భూమి, పైన ఉండే స్వర్గం రెండు కనిపించినాయి. జ్యోతిరనీకం అక్కడ ఆకాశంలో ఉండే నక్షత్రాలన్నీ కనిపించినాయి. ఆశాహ 10 దిక్కులు విడివిడిగా కనిపించినాయి. ఆశాహ సూర్య ఇందు వహ్ని శ్వసన అంబుధీంశ్చ. సూర్యుడు చంద్రుడు విడివిడిగా కనిపించారు. వహ్ని అగ్ని కూడా విడిగా కనిపించాడు. శ్వసనం వాయువు కూడా, కంటికి కనిపించని వాయువు కూడా కంటికి కనిపించాడు. శ్వసన అంబుధీంశ్చ రకరకాల సముద్రాలు కనిపించినాయి. భూమి మీద ఉండే సముద్రాలే కాదు, ఎక్కడెక్కడో ఉండే సముద్రాలన్నీ కనిపించినాయి. అంబుధీంశ్చ ద్వీపాన్ ఏవో ద్వీపాలు ఉన్నాయి, ఆ ద్వీపాలన్నీ కనిపించినాయి. నగాన్ ఆ ద్వీపాల మీద పర్వతాలు కూడా కనిపించినాయి. నగాన్ తద్దుహితృ ఆ పర్వతాల మీద నుంచి జాలువారేటువంటి నీటి చారలు అన్నీ కనిపించినాయి. తద్దుహితృ అవి నదులుగా మారటం, చిన్న వాగులుగా మొదలయ్యి నదులుగా మారటం అంతా స్పష్టంగా కనిపించింది. తద్దుహితృ వనాని ఆ పర్వతాల మీద, ఆ నదుల వెంట, కింద పైన ఉండేటువంటి అడవులన్నీ కనిపించినాయి. ఆ అడవుల్లోనూ అడవులు లేని ప్రాంతాల్లోనూ ఉండేటువంటి భూతాన్ని, స్థిర జంగమాని, కదిలే ప్రాణులు, కదలని ప్రాణులు, చెట్లు, చేమలు, మనుషులు, మృగాలు, పశువులు, అవి ఇవి పక్షులు అన్నీ, ఇవి కావు అవి కావు అన్నీ కనిపించినాయి. అక్కడ కనిపించని వస్తువే లేదు అన్నట్లుగా కనిపించింది. ఖం రోదసి జ్యోతిరనీకమాశా సూర్యేందు వహ్ని శ్వసనాంబుధీంశ్చ ద్వీపాన్ నగాంస్తద్దుహితృర్వనాని భూతాని యాని స్థిర జంగమాని. ఇవన్నీ కనిపించినాయి యశోదకి. ఇలా కనిపించేట్టు చేయటం ద్వారా ఆయన ఒక సూచన చేయదలుచుకున్నాడు. అప్పుడెప్పుడో నువ్వు నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకున్నప్పుడు నీకు బరువు అనిపించింది కదా, ఆ బరువు దీని బరువే, ఇవన్నీ నాలో ఉన్నాయి కాబట్టే నేను బరువుగా ఉన్నాను అని దీన్ని కలిపి చెప్పదలుచుకుని ఇలా అన్నీ కనిపించేటట్టు ఆ పసి నోటిలో మొత్తం కనిపించేటట్లు చేశాడు. ఇంత కనిపించేట్లు చేస్తే సావీక్ష్య విశ్వం సహసా రాజన్ సంజాత వేపథు సమ్మీల్య మృగశాభాక్షి నేత్రే ఆసీత్ సువిస్మిత. తల్లి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది. పూర్తిగా అర్థం కాలేదు ఆవిడికి. కొంతవరకు అయితే మాత్రం ఆశ్చర్యం వేసింది ఆవిడికి. సమ్మీల్య ఒకసారి కళ్ళన్నీ తెరిచింది. అసలే మృగశాభాక్షి అంటే జింక లాంటి కళ్ళు ఉంటాయి ఆవిడికి, ఆ కళ్ళు పెద్దవి చేసి సమ్మీల్య నేత్రే సువిస్మిత చాలా ఆశ్చర్యంగా చూసింది. ఆశ్చర్యంగా ప్రతి వస్తువుని పట్టి చూసింది. ఇంత చిన్న నోట్లో ఇదంతా ఎలా కనిపిస్తోంది అని చూసింది. సా వీక్ష్య విశ్వం మొత్తం ప్రపంచమే మొత్తం అక్కడుందాయే. ఆ ప్రపంచం మొత్తాన్ని చూసిన తర్వాత సహసా ఒకేసారి ఆ ప్రపంచాన్ని చూసినటువంటి ఒక భయానికి లోనైంది ఆవిడ. దాంతో రాజన్ ఓ పరీక్షిత్తు సంజాత వేపథు వణికిపోయింది. అంతేను వణికిపోయింది. అంత చిన్న పసి నోటిలో ప్రపంచమంతా కనిపించేసరికి తాను ఇంతవరకు చూడలేని, అసలు ఎప్పటికీ చూడలేని, ఆయన అనుగ్రహం ఉంటే తప్ప చూడలేని ఆ ప్రపంచాన్ని చూసేసరికి ఆవిడ భయపడిపోయింది. ఆ భయంతో వణికిపోయింది, ఆశ్చర్యపోయింది, అద్భుతం అనుకుంది. అంతే తప్ప విషయం వైపుగా వెళ్ళలేకపోయింది. సావీక్ష్య విశ్వం సహసా రాజన్ సంజాత వేపథు సమ్మీల్య మృగశాభాక్షి నేత్రే ఆసీత్ సువిస్మిత అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. దీంతో ఆ పరమాత్మ కూడా అప్పటికి ఆపేసుకున్నాడు. భయపడుతోంది ఈవిడ, భయపడుతున్న వాళ్ళకి జ్ఞానం కోసం ఇంకా భయపెట్టడం ఎందుకు అని చెప్పి అప్పటికి ఆపేశాడు, నోరు మూసేశాడు. ఆ విషయం మళ్ళీ ఆవిడికి వెంటనే జ్ఞప్తికి రాకుండా ఏవో మాయ పొరని అడ్డం పెట్టేశాడు. దాన్ని అక్కడికి క్లోజ్ చేసేసాడు. ఆయన క్లోజ్ చేసేసినట్లుగానే శ్రీశుకుల వారు కూడా తృణావర్త మోక్షం అనేటువంటి 7వ అధ్యాయాన్ని 37 శ్లోకాలతో ఇక్కడికి పూర్తి చేసేశారు. ఈ అధ్యాయంలో మనకి తెలిసినట్లుగా శకటాసుర భంజనం, తృణావర్త మోక్షణం అనే 2 అంశాలు ఉన్నాయి. తృణావర్త మోక్షణం దగ్గర ముందు ఒకసారి నేను సర్వాత్మకుడిని లేదా సర్వము నా కడుపులోనే ఉంది అని పరమాత్మ సూచన చేయటం అనే అంశం ఉంది. తృణావర్త మోక్షణం తరువాత మళ్ళీ సర్వం నాలో ఉంది అని ప్రత్యేకంగా పరమాత్మ తన తల్లి అయిన యశోదకి విశ్వం మొత్తాన్ని తన నోటిలో చూపించటం అనేటువంటి అంశం ఉంది. ఈ 2 అంశాల ద్వారా పరమాత్మ తన యొక్క అవతారాన్ని
కేవలం లీలలు చూపించటానికో లేదో మహిమలు చూపించటానికో పంచదార పూతల్లాంటి తేనె పూతల్లాంటి ఇలాంటి మహిమలతో పూర్తి చేయటం కోసమో ధరించలేదు. ఈ అవతారం ద్వారా తన యొక్క వ్యాపకత్వాన్ని అందరికీ తెలియచేయటానికే దిగి వచ్చాడు. తన అవతారం ద్వారా వ్యాపకత్వాన్ని తెలియజేయాలనే పరమాత్మ అనుకుంటున్నాడు అనేటువంటి భావాన్ని శ్రీ శుక్ల వారు చక్కగా వ్యక్తం చేశారు. ఆ వ్యాపకత్వం అనేటువంటి భావాన్ని పట్టుకోవటం కోసమే అందరూ ప్రయత్నం చేయవలసింది అని కూడా సూచన చేశారు. మనం ఆ పరమాత్మ యొక్క వ్యాపకత్వం అనే భావాన్ని పట్టుకోవటానికే విశ్వ ప్రయత్నం చేస్తున్నాము. ప్రయత్నం అనేది ఎంతవరకు సఫలమవుతుంది అనే సంగతి తర్వాత ఉంచితే, అసలు ఆయన యొక్క వ్యాపకత్వం తాలూకు విశేషాలే ఇవన్నీ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. మన ప్రయత్నం ఇంకా కూడా బాగా సఫలమయ్యి, ఇంకా కూడా ఆ ప్రయత్నంలోని డెన్సిటీ అనేది పెరిగి, ప్రయత్నం యొక్క బలం పెరిగి, మనం కూడా ఆ పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని అందుకునే దిశగా మళ్ళాలని మనం ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనని నృకుటీశ్వట కరటీరట కుతటీకట శకటీకటుడైనటువంటి ఆ శ్రీనివాసుడి యొక్క పాదారవిందాల యందు మనం చేసుకుని 37 శ్లోకాల ఈ అధ్యాయ పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధగా చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే సప్తమోऽధ్యాయః. రాజోవాచ येन येनावतारेण भगवान् हरिरीश्वरः करोति कर्णरम्याणि मनोज्ञानि च नः प्रभो यच्छृण्वतोपैत्यति अरतिर्वितृष्णा सत्वं च शुद्ध्यत्यचिरेण पुंसः भक्तिर्हरौ तत्पुरुषे च सख्यं तदेव हारं वदमन्यसे चेत्. अथान्यदपि कृष्णस्य तोकाचरितमद्भुतं मानुषं लोकमासाद्य तज्जातिमनुरुन्धतः. श्रीशुक उवाच कदाचिदौत्थानिककौतुकाप्लवे जन्मर्क्षयोगे समवेतयोषितां वादित्रगीतद्विजमन्त्रवाचकैः चकारसूनोरभिषेचनं सती. नन्दस्य पत्नी कृतमज्जनादिकं विप्रैः कृतस्वस्त्ययनं सुपूजितैः अन्नाद्यवासस्रगभीष्टधेनुभिः सञ्जातनिद्राक्षमशीषयच्छनैः. औत्थानिकौत्सुक्यमनामनस्विनी समागतान् पूजयति व्रजौकसः. नैवाशृणोद्वैरुदितं सुतस्य सा रुदन्स्तनार्थी चरणाबुदक्षिपत्. अधशयानस्य शिशोरनोल्पक प्रवाळमृद्वङ्घ्रिहतं व्यवर्तत. विध्वस्तनानारस कुप्यभाजनं व्यत्यस्तचक्राक्षभिभिन्नकूबरम्. दृष्ट्वा यशोदा प्रमुखा व्रजस्त्रियः औत्थानिके कर्मणि याः समागताः. नन्दादयश्चाद्भुतदर्शनाकुलाः कथं स्वयं वै शकटं विपर्यगात्. ऊचुरव्यवसितमतीन् गोपान् गोपीश्च बालकाः रुदतानेन पादेन क्षिप्तमेतन्न संशयः. तेन श्रद्धधिरे गोपाः बालभाषितमित्युता. अप्रमेयं बलं तस्य बालकस्य न ते विदुः. रुदन्तं सुतमादाय यशोदाग्रहशङ्किता कृतस्वस्त्ययनं विप्रैः सूक्तैस्तनमपाययत्. पूर्ववत् स्थापितं गोपैः बलिभिः सपरिच्छदं विप्राहुत्वार्चयाञ्चक्रुः दध्यक्षतकुशाम्बुभिः. ये सूयानृतदम्भेर्ष्या हिंसामानविवर्जिताः न तेषां सत्यशीलानाम्
आशिषो विफलाः कृताः इति बालकमादाय सामर्ग्यजुरुपाकृतैः जलैः पवित्रौषधिभिः अभिषिच्य द्विजोत्तमैः वाचयित्वा स्वस्त्ययनं नन्दगोपः समाहितः हुत्वा चाग्निं द्विजातिभ्यः प्रादादन्नं महागुणं गावः सर्वगुणोपेताः वासस्रगृक्ममालिनीः आत्मजाभ्युदयार्थाय प्रादात्ते चान्वयुञ्जत विप्रा मन्त्रविदो युक्ताः तैर्याः प्रोक्तास्तथाशिषः तानिष्फला भविष्यन्ति न कदाचिदपि स्फुटम् एकदारोहमारूढं लालयन्ती सुतं सती गरिमाणं शिशोर्वोढुं न सेहे गिरिकूटवत् भूमौ निधाय तङ्गोपी विस्मिता भारपीडिता महापुरुषमादध्यौ जगतामासकर्मसु दैत्यो नाम्ना तृणावर्तः कंसभृत्यः प्रणोदितः चक्रवातस्वरूपेण जहारासीनमर्भकम् गोकुलं सर्वमावृण्वन् मुष्णौश्चक्षुंषिरेणुभिः ईरयन् सुमहाघोर शब्देन प्रदिशो दिशः मुहूर्तमभवद्गोष्ठं रजसा तमसावृतं सुतं यशोदा नापश्यत् तस्मिन्न्यस्तवती यतः नापश्यत् कश्चनात्मानं परञ्चापि विमोहितः तृणावर्तनिसृष्टाभिः शर्कराभिरुपद्रुतः इति खरपवनचक्रपां सुवर्षे सुतपदवीमबलाविलक्ष्य माता अतिकरुणमनुस्मरन्त्यशोचत् भुवि पतितामृतवत्सका यथा गौः रुदितमनुनिशम्य तत्र गोप्यो भृशमनुतप्तधियोश्रुपूर्णमुख्यः रुरुदुरनुपलभ्य नन्दसूनुं पवन उपारतपांसुवर्षवेगे तृणावर्तशान्तरयः वात्यारूपधरो हरन् कृष्णं नभो गतो गन्तुं नाशक्नोद्भूरिभारभृत् तमश्मानं मन्यमानः आत्मनो गुरुमत्तया गले गृहीत उत्स्रष्टुं नाशक्नोदद्भुतार्भकम् गलग्रहणनिश्चेष्टः दैत्यो निर्गतलोचनः अव्यक्तरावोऽन्यपतत् सह बालो व्यसुर्व्रजे तमन्तरिक्षात् पतितं शिलायां विशीर्ण सर्वावयवं कराळं पुरं यथा रुद्रशरेण विद्धं स्त्रियो रुदत्यो ददृशुः समेताः प्रादायमात्रे प्रतिहृत्य विस्मिताः कृष्णं च तस्योरसिलम्बमानं तं स्वस्तिमन्तं पुरुषादनीतं विहाय सा मृत्युमुखात् प्रमुक्तं गोप्यश्च गोपाः किल नन्दमुख्याः लब्ध्वा पुनः प्रापुरतीव मोदम् अहो बतात्यद्भुतमेष रक्षसा बालो निवृत्तिं गमितोऽभ्यगात् पुनः हिंस्रस्वपापेन विहिंसितः खलः साधुः समत्वेन भयाद्विमुच्यते किन्नस्तपश्चीर्णमधोक्षजार्चनं पूर्तेष्टदत्तमुतसौ भूतसौहृदम् यत्सम्परेतः पुनरेव बालकः दिष्ट्या स्वबन्धून् प्रणयन्नुपस्थितः दृष्ट्वाद्भुतानि बहुशः नन्दगोपो बृहद्वने वसुदेववचो भूयः मानयामास विस्मितः एकदार्भकमादाय स्वाङ्कमारोप्य भामिनी प्रस्नुतं पाययामास स्तनं स्नेहपरिप्लुता पीतप्रायस्य जननी सा तस्य रुचिरस्मितं
ముఖం లాలయతి రాజన్ జృంభతోదృశే ఇదం ఖం రోదసి జ్యోతిరనీకమాశాః సూర్యేందువహ్నిశ్వసనాంబుధీంశ్చ ద్విపాన్నగాంస్తద్దుహితృర్వరాని భూతాని యాని స్థిరజంగమాని సావీక్ష్య విశ్వం సహసా రాజన్ సంజాతవే పథుః సమ్మీల్య మృగశాభాక్షి నేత్రే ఆసీత్ సువిస్మిత ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే తృణావర్తమోక్షో నామ సప్తమోऽధ్యాయः అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.